అంతా అండర్ రిజర్వేషన్స్ అండి. రిజర్వేషన్ వాళ్ళకి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మీరు చూస్తారు బోగి నెంబర్ S2 కానీ ఇంకా లైన్లు ఉన్నాయండి. శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా కాశీలో మీరు చూస్తున్నారు. శివరాత్రి ఇంకా లైన్లు ఉన్నాయి బాగా. ఇది రిజర్వేషన్ అండి. అయితే ఇక్కడ ఏంటంటే మన బెనారస్ అంటే వారణాసి జంక్షన్ లో మాత్రం చాలా ఇబ్బంది ఉందండి. ఎక్కడ కూడా మనకి ట్రైన్కి అవకాశం లేదు ఎక్కడానికి. అంటే రిజర్వేషన్ ఎక్కిపోతున్నారు చూసారా. ఇప్పుడు నేను కూడా అయితే ట్రై చేస్తాను, అవకాశం ఉంటే ఎక్కుతాను, లేకపోతే చెప్పలేను. చాలా ఇబ్బంది ఉంది. చూస్తున్నారు మీరు వారణాసి జంక్షన్ ఒకే ఒక ట్రైన్ ఉంది. ఇవాళ శివరాత్రి మరుసటి రోజు ఇవాళ జనాభా ఎలా ఉంటుందో తెలిసి ఈ టైం స్పెషల్ ట్రైన్ లేవు, ఏ లేవు. ఇది స్పెషల్ ట్రైన్ చెప్తే చాలా కష్టంగా ఉంది. నా జర్నీ ఎలా ఉంటుంది అర్థం అవడం లేదు సార్. ఇక్కడ ఏసీలో కూడా కొడతారు, తలుపులు కొడతారు వెళ్ళడానికి. అంతా అండర్ రిజర్వేషన్స్ అండి. రిజర్వేషన్ వాళ్ళకి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మీరు చూస్తారు బోగి నెంబర్ S2 కానీ ఇక్కడ ఎక్కిపోతున్నారు అందరూ జనరల్ అండి. అందరూ ఎక్కుతున్నారు అవకాశం లేక. కానీ సీటీ పట్టుకున్నా ఇబ్బంది అన్నా ఎలాగున్నా పర్వాలేదు. ముందు కావాల్సింది మాకు సీట్ కాకపోయినా కూర్చోడానికి ఎక్కడైనా మనం వెళ్ళాలా ముందు త్వరగానే. ఆ ప్యానల్లో ఉన్న జనాభా మీరు చూస్తారు. అవకాశం జనరల్లో చూసాను, జనరల్ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రిజర్వేషన్ లో కూడా మీరు చూస్తారు. రిజర్వేషన్ లో కూడా ఇది రిజర్వేషన్ లో కూడా ఎలా కూడా చూసారు జనాభా. రిజర్వేషన్ లో కూడా చాలా ఘోరంగా ఉన్నారు జనాభా. ఏ విధంగా ఎక్కుతారో తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు రిజర్వేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి S2 S1 లోకి జనాభా వస్తున్నారు. చూస్తాం మనం ఇప్పుడు తప్పు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ ఎక్కిపోయాము. వచ్చేసి అందరు రిజర్వేషన్ లేదు, అందరు ఎవరికి ఇంత అవకాశం లేక ఇలాగ ఎక్కవలసి వచ్చింది. చూస్తున్నారు కదా ఒక్కొక్క ట్రైన్ వేసాడండి స్పెషల్ గానే విశాఖపట్నంకి. ఎంత జనాభా ఉంటారో ఇవాళ తెలిసి మీకు కాశీలోను. ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటారు. ఒక ఆటో ఉండదు కరెక్ట్ గానే. వచ్చినప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది ట్రైన్ వైజాగ్. 9వ తారీఖున మేము బయలుదేరాం, అప్పుడు కూడా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది విశాఖపట్నం. ఇరవై 8 గంటలు ఎలాగ ఉంటాం అర్థం అవలేదు. ఇది రిజర్వేషన్. ఇప్పుడు వారణాసి జంక్షన్ నుంచి బయలుదేరింది ట్రైన్. वरुण नदी ऊपर में पैर रखना. वेलकम टू काशी. इसके ऊपर में रेलवे स्टेशन. देखेंगे बाथरूम से आता हूँ. अंदर नुकिया पूरा अंदर में बहुत है. पूरा अंदर में खाली है. चले आइए. आजा आजा आगे बढ़िए ना. इधर बढ़िए. మీరు చూస్తున్నారు నమో గాడ్. నమో గాడ్ మీరు చూస్తున్నారు. गंगा गंगा పెళ్ళి అందరినీ లోపల బయటకు రా. మీరు అందరూ బయట
బాయ్ కాశీ. ఏం దయ్యాలా ఉపాధ్యాయ జంక్షన్. कल प्रयागराज से कोई ट्रैफिक नहीं. नया आईडी नया तो उतर नहीं इसको ऊपर करने की शाम कर आगे उतरना उतरना. काम करना बेटी सामान से बेटी मार के गिरा बहुत इसको टिकट जा रहे बड़ो. ఇది రిజర్వేషన్ కానీ చూసా కదా జనరల్ లా కనిపిస్తుంది. సమయం సీట్ ఇప్పుడు దొరికే సీట్ అంటే కూర్చోడు మనకదన్నా. రిజర్వేషన్ లేకంటే రిజర్వేషన్ భోగిలో కూర్చున్నాం. ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడ చూస్తే రిజర్వేషన్ లో జనాభా, రిజర్వేషన్ వాళ్ళకి సీట్లు లేకంటే అలా కూర్చున్నారు. వాళ్ళు మేము వాసన బేసిన దగ్గర బాత్రూమ్ లో కూర్చున్నాం. కుంభమేళ కాశీ ఈ టైంలో ఇలా జరుగుతున్నప్పుడు తప్పకుండా ఎక్కువ ట్రైన్లు వేయాలి. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎంతమంది బాధపడుతుంది? ఫోన్ టికెట్ ఇచ్చారు. టికెట్ దేనికి ఇచ్చారు? జనరల్ అంటే నించోబడి ఇచ్చారా? అర్థం కూర్చోడానికి ఇచ్చారా? ముందు వెరిఫికేషన్ చేయాలి. దీనికి కోర్టులో కేసు కూడా వేయాలి. ఎందుకంటే అవదు. నాకు ఫైన్ వేస్తారా? వేయండి, నేను కడతాను. ఎందుకు నేను తప్పు చేశాను? ఎందుకంటే రిజర్వేషన్ రాకూడదు, వచ్చాను, తప్పలేదు. కూర్చోవడానికి అవకాశం ఉన్నప్పుడు టికెట్లు ఇవ్వకూడదు. ఎలాగ ఇస్తున్నారు? రైల్వే వాళ్ళు దీన్ని అడగకూడదు. అడిగితే పాపంలా ఫీల్ అయిపోతారు జనాభా. ఎవరిని వదిలిస్తున్నారు అసలు? కుంభమేళకి బోల్ డబ్బులు వచ్చి అంటారు. కాశీకి ఇంత జనాభా ఉన్నారని తెలుస్తూ కాశీలో అరగంటకి ట్రైన్లు వేయాలా? దాని లైన్లు ఇవ్వాలి ప్రత్యేకంగా. ఈ 2 రోజులు ఇవ్వాలి కదా. ఏం చేస్తుంది ప్రభుత్వం? రైల్వే మీకు చేస్తా కాబట్టి ప్రైవేట్కి ఇచ్చేయండి. నేను కంపల్సరీ అడుగుతున్నాను, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు సీట్ ఇవ్వాలా లేదా? లేకపోతే నష్టపరిహారం ఇవ్వండి. ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు జనాభా రిజర్వేషన్లో చాలా మంది జనాభా ఉన్నారు, మామూలు లేదు.
రాచి इधर इधर ఇప్పుడు మనం జనరల్లోకి వచ్చామండి. తిక్కల గారు జంక్షన్. ఇంతవరకు మీరు చూసారు అక్కడ సంబల్పూర్ వరకు ఆ బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ సంబంధించిన చాలా మంది చాలా ఇబ్బంది పెట్టారండి రిజర్వేషన్లను. అయితే వాళ్ళందరూ దిగిన తర్వాత సంబల్పూర్ వచ్చింది. వాళ్ళందరూ అక్కడ దిగిపోయారు. అక్కడ తర్వాత వీళ్ళు ఎంటర్ అయ్యారండి. అందరూ తిరిగి వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా అందరూ దిగిపోయినాక అందరి దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారండి. చాలా ఘోరంగా తీసుకుంటున్నారండి. ఎవరు అడగలేకపోతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కూడా సీట్లు లేవు అక్కడ. వాళ్ళ ప్లేసుల్లోనూ ఉత్తరప్రదేశ్ బీహార్లో అందరూ కూర్చున్నారు. అప్పుడు రాలేని రైల్వే స్టాఫ్ తర్వాత వచ్చి చాలా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు నేను జనరల్ ఉన్నాను చూడండి. ఈ జంటర్లో ఎన్ని ఇవ్వాలి ఉన్నాయని తగ్గట్లేదు. కారణంగా టికెట్లు ఇవ్వాలి కానీ వీళ్ళు 10 ఉంటే ఇస్తున్నారు టికెట్లు. అంటే ఇక్కడ జనాభా పాసింజర్లు లేబర్ చాలా తప్పుగా చూడండి. ప్రైవేట్ ఇదయ్యాన్ని రాయగడ పారస్పరం కొత్త ఉన్నది బొబ్బిలి ఎంత పాపడుతున్నా మధ్యాహ్నం మీరు చూశారు కదా, మనకి కాశీ నుండి విశాఖపట్నం వెళ్ళే దారిలో మనకి ఎన్ని ఇబ్బంది పడ్డాయో ఎన్ని బాధపడ్డాయో మీరు చూశారు. ఎంత కారణం మన రైల్వే డిపార్ట్మెంట్ కరెక్ట్గా లేకపోవడం. ఎందుకంటే వచ్చే ట్రైన్లు కొన్ని స్పెషల్ ట్రైన్లు తెప్పించి దాన్ని క్యాన్సిల్ చేయడం, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డ వల్లే ఇదంతా జరిగింది. మామూలు ఇబ్బంది కాదండి, అంత ఇబ్బంది పడ్డారు. రిజర్వేషన్ కూడా చాలా మంది సీట్లు లేక బతికారు ఉన్నారు. అయితే టికెట్లు ఎన్ని ఇవ్వాలనేది కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే చాలా ఇబ్బంది. ఇష్టం ఇచ్చేస్తున్నారు జనరల్ అంటే.
100 మందికి ఇవ్వాల్సిన టికెట్లు 1000 మందికి ఇస్తున్నారు. ఎలా కొట్టారు అర్థం అవడం లేదు. ఈ విషయం మీద ఈ సుప్రీంకోర్టుకి ఎవరైనా సరే ఒక గైడ్ లైన్స్ ఉండాలండి. గైడ్ లైన్స్ లేకపోతే కష్టం. ఇలాగ మన జర్నీ జరిగింది కాశీకి, విశాఖపట్నం.